నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినటువంటి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ అయితే వీళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డికి దూరం కాబోతున్నట్టుగా కొన్ని వార్తలు ప్రజల్లో ఒక గందరగోళం అయితే నెలకొంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బెయిల్ అనంతరం మిథున్ రెడ్డి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వీళ్ళని దగ్గరగా తీసుకోలేదని, దూరం ఉంచుతున్నారని, వైసీపీ కేడర్ నుంచి వీళ్ళు దూరం అవ్వబోతున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. సో వాస్తవాలు ఎంతవరకు ఉండే అవకాశం? ఇప్పుడు మనం చెస్ ఆడినోడు ఎవరికైనా అర్థమవుతుంది. ఫస్ట్ రాజుని చెక్ పెట్టి ఆట ముగిద్దాం అన్న దానికన్నా ముందు మంత్రిని చంపేద్దాం అన్న తాపత్రయం చాలామందికి ఉంటుంది చెస్ ఆడి వాళ్ళకి. అలా వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టెరిటరీని ఎప్పుడు డిస్టర్బ్ చేద్దాం అన్న దగ్గర, ముఖ్యంగా లిక్కర్ స్కామ్తో మిథున్ రెడ్డిని ఎంత అలరపెట్టాలనుకున్న దగ్గర, నేను నా తర్వాత మిథున్ రెడ్డి అనుకున్న జగన్మోహన్ రెడ్డి తృణప్రాయంగా మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శకు కూడా వెళ్ళే. ఒక విధంగా మంచిదే జరిగింది చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకి వెళ్ళిన పాపానికి ప్రతి ఒడికి ఆయన అగ్రిగేట్ 90 రోజుల నుంచి 150 రోజులు బంపర్ ఆఫర్ తగిలింది జైల్లో. ఏమీ లేని దానికి అమ్మని పెళ్లికి బాజాలు కొట్టి చాలా అడవడి చేసిన లిక్కర్ కేసులో బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ దసరా పండుగే కదా, పండగ కూడా ఆడింట్లో ఉంటాడే, వెళ్ళి ఊరంపర తిరుక్కొని నన్ను కలవండి జగన్మోహన్ రెడ్డి గారు వినపాలిస్తారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు ఈ తపేలా ఛానల్ వీళ్ళు ఇచ్చిన దిక్కుమల స్క్రిప్ట్లు ఎలా ఉంటాయంటే మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి దూరం పెరిగిపోయిందని. ఆయన విజయసాయి రెడ్డిలాగా ఈల్డ్ అయ్యి మనిషి కాదు కదా. బీజేపీతో సుజనా చౌదరి మెంటాలిటీ విజయసాయి రెడ్డికి అంటకట్టారు. మన బీజేపీతో ఉండపోతే ఎలా ఓడిపోయి చూసారు అని చంద్రబాబు గారికి ఎలా చెవులో జోరీగిల ప్రాణాలు తినేసాడు. విజయసాయి రెడ్డి కూడా అదే దరిద్రం కాబట్టి దూరం పెట్టారు. మిథున్ రెడ్డిది అది కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన పని వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఈ రెండింటికి డిస్క్రిమినేషన్ తెలిసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి. చాలామంది ఏం చేస్తారంటే వ్యాపారాన్ని రాజకీయాన్ని కలిపి చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ రెండు డైరెక్షన్స్లో పనిచేస్తారు. కడుపు మంట ఎలా ఉంటుందంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బేసికలీ ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఆంటర్ప్రెన్యూర్ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడు వీళ్ళ మనస్తత్వాలు రెండింటిని వేరు చేస్తే, ఇప్పుడు విజయసాయి రెడ్డిని దూరం చేసినట్టు ఈయన కూడా దూరం చేసేస్తే దరిద్రం వెళ్ళిపోద్దు అనుకునే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. కానీ అసలు ఆ లాజికల్ థింకింగ్ కన్నా రేషనల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. రేషనల్ థింకింగ్లో ఏంటంటే ఆల్మోస్ట్ కుడిభుజంగా ఉన్న మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలన్న కాన్సెప్ట్లో కథలు అల్లేరు అనుకోండి, మనటోడు కూర్చొని విశ్లేషిస్తూనే ఉంటాడు కదా. ఎక్కడో దేరా నెగిటివ్ టచ్ని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ఎలివేట్ చేసుకుంటూ చూస్తారు. జైలు పరామర్శకు వెళ్ళనందువల్లనే కొంచెం ఎక్కడో ఆ గ్యాప్. మీ తెలివితేటలు ఉంటే అంతకన్నా మించిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. నేను జైలుకి వెళ్ళి పరామర్శిస్తే 100 రోజుల పైన మడతెట్టేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళడం మానేస్తే రాసమర్యాదలతో బయలు వచ్చింది, రేపు కోర్టు యాక్షన్తో. మీరు గమనించరా? అంటే ఇది సబ్ కాన్షియస్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా సరే రాజకీయం చేయడం మాన్న జగన్మోహన్ రెడ్డితో రాజకీయాలు చేయడం మొదలెడితే అది 2.2. ఇలాంటి ముందు ఉంటాయంటారా? చాలా మరతకాయలే వీళ్ళకి ఆల్రెడీ మొదలైంది. వీళ్ళకి మొదలైన దాంట్లో ఏంటంటే మళ్ళీ మిథున్ రెడ్డి కూడా తోడైతే ఫైర్ మీద ఉన్నారని వింటున్నాం. ఎవరు? మిథున్ రెడ్డి గారు గట్టిగా, ఐ మీన్ ఫైర్ అంటే అదే కొంచెం ఊపుగా కదా బయటకు అదే ప్రెస్ మీట్లు పెట్టాడు కదా. నేను లిక్కర్ స్కీమ్ లో ముద్దాయి కింద నన్ను అరెస్ట్ చేసి నాకు ఏమైనా టెర్రరిస్ట్ ట్రీట్మెంట్లు ఇస్తారట ప్రెస్ మీట్ ఎలా చూసారు కదా. అయితే సార్ ఆ ఫైరే ఇంటెన్షన్స్ ఆర్ బీన్ ఎక్స్పోజ్డ్ కదా. ఇప్పుడు ఒక విధంగా చూస్తే మిథున్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ ఏదైతే చెప్పాడో, కామినేనేమో 10 నెలలు తీసినట్టు తీసుకుంటారని చెప్పి రఘురామకృష్ణరాజు గురించి అన్నాడు కదా. ఆ రెండు నిజం అవ్వాలి కదా. అలా మళ్ళీ ట్రాప్ వేస్తారు వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. జాగ్రత్తగా గమనించండి. మేము అలా పాపం శివప్రసాద్ గారు చనిపోయారు, తిరుపతి ఎంపీ, మాజీ ఎంపీ. అలా సినిమాలో నన్ను కొట్టలే అన్నట్టు మేము అలా ట్రీట్మెంట్ ఇవ్వలేదంటే ఒక ఎంపీ స్థాయికి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారా అని ఎవడని అడుగుతాడు అనుకోండి. ఏమో అని చెప్పారు అనుకోండి. మరి రఘురామకృష్ణరాజు కూడా మేము ఎందుకు ఇస్తాం? మళ్ళీ దొరికారు కదా దాంట్లో కూడా. అదే ఎవరు ట్రాప్లో ఎవడబడుతున్నారు? వ్యూహాత్మకంగా ఉందంటున్నారు. అయితే అందుకే చెప్తున్నాను, రాజకీయాలు చేయకుండా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకున్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవా అంటే ఈ పగోడి రాజకీయాలు ఎవడైనా చేయగలని చేసి చూపిస్తున్నాడు. తగిలించి తమాషా చూపిస్తున్నాడు. అది కూడా బయట నుంచి ఎవరికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఈ వ్యూహరచన వల్ల ఏంటి ప్రధానంగా లక్ష్యం? పార్టీలను ఎదుర్కోవడం ఈజీ అవుతుంది కదా. వ్యూహాత్మకమైన పవర్ఫుల్ హిట్ కొట్టాడు అనుకోండి ఇటు నుంచి, రాజకీయంగా కొడితే అట్నీ సమాధానాలు
కూటమిలో గ్రహిస్తున్నారంటారా? ఎవరు గ్రహిస్తారు? గ్రహించరు. నేనైతే గ్రహించని చెప్తున్నా. వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళని పిలిచి అడుక్కోండి. అంటే ఉందంటారు. ఐ మీన్ వాళ్ళు ఉండకపోతే వాళ్ళ కర్మ ఉంటే ఇంకా మంచిది. రాజకీయం మొదలెట్టకుండా చూసుకోకుండా రాజకీయాలు మొదలెట్టింటారు జగన్మోహన్ రెడ్డితో. ఎలా ఉంటుంది రాజకీయాల్లో ఆ చదరంగం? ఎలా ఉంటుందంటే అవతల మూవ్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది. అందులో దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి, అవమానానికి గురైన జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి నియంత్రించి వాళ్ళ ఇష్టారాజ్యం చేస్తుంటే ఇంకప్పుడు అలా రాజకీయ చతుర్థి తీస్తే చాణక్య వ్యూహాలు ఒకరి దగ్గరే కాదు కదా పరిమితం. చాణక్యుడు చదివిన పుస్తకాలన్నీ మనం చదివితే అప్పుడు వ్యూహాల్లో ఎక్కడో దగ్గర ఒక ఐడియాలజీ అలైన్ అవుతుంది కదా. ఆయన సన్నాసమఠం పెట్టుకుని రాలే కదా, రాజకీయాలు చేయడానికి వచ్చాడు కదా. రాజకీయం చేయకుండా ప్రజాసేవ తత్పరతో రాజకీయాలను ముందుకు నడిపిద్దామని చూశాడు. అది ఇష్టం వచ్చినట్టు చేసుకుని దాన్ని అబద్ధాలే చెప్పాలి, అబద్ధాలతోనే ప్రజల్ని మోసం చేయాలన్న దగ్గర నేను ఎందుకు అబద్ధాలు చెప్పాలి, వాళ్ళతోనే నిజాలు చెప్పించే కాన్సెప్ట్ తెరలేపాడు అతను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ మిథున్ రెడ్డి విషయంలో అతను ప్రెస్ మీట్ తర్వాత కూడా బొల్లుమని లాంగాలను 6 తగిలింది రఘురామకృష్ణరాజుకి. పైపచ్చు రఘురామకృష్ణరాజులో ఇన్నాళ్ళు బట్టి అబద్ధాలు చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసిన కోర్టు ఉదంతం లేదు. ఇప్పుడు పోలీసులు కొట్టారంటే ఊరుకుంటారు సార్, ఎత్తి లోపడేస్తారు. తమాషాల ఎందుకు? కొమ్మినేని శ్రీనివాసరావు గారిని జర్నలిస్ట్ గారిని అరెస్ట్ చేసినప్పుడు డిఎస్పీకి ఎస్పీకి షోకాస్ నోటీస్ ఇచ్చింది గౌరవ న్యాయస్థానం. ఈజ్ ఇట్ ద వే టు ప్రిపేర్ ఏ ఛార్జ్ షీట్ అగెన్స్ట్ ఏ పర్సన్ అని. అలాంటిది రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ స్థాయి, ఆయన మీద పోలీసులు కొట్టేశారంటే దానికి ఇక్కడ మిథున్ రెడ్డి ప్రెస్ మీట్తో మడతెట్టించారు. ఇప్పుడు తడుకుంటారు అబ్బతబ్బ జబ్బా అని. ఈ వ్యూహాత్మకమైన మిథున్ రెడ్డిని వ్యూహాలు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి ఈ లేచిన ఇదేంటంటే మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. గ్యాపా వాళ్ళకాడ మీకు క్రియేట్ చేసిన ఇంత పెద్ద గ్యాప్లో బండరాయి పెట్టాడు పీక్కోలేక లాక్కోలేక సేవడానికి. ఎప్పటికప్పుడు ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేస్తున్నారంటారా? మంచి గ్యాప్ కనబడింది రాయితీ చేస్తున్నాడు జడేలమని. ఇప్పుడు చెప్పమన్న సమాధానం, గ్యాప్ మిథున్ రెడ్డికా లేదంటే ఇదే రఘురామకృష్ణరాజు గారి దాన్ని నిజం చెప్పించడానికి వేసిన వాళ్ళ? అంతకనే వెళ్ళలేదు. ఈ దెబ్బ క్లారిటీ వస్తాయంటారా? ఎదురు ఆల్రెడీ వచ్చే. ఇప్పుడు రేపు పొద్దున చెప్తారు కామినేని మాట్లాడిన మాటకి అది పంది నేలాడ తీసినట్టు కొట్టారు అని అన్నదానికి నన్నే అలా కొట్టలేదని ఆయనతోనే చెప్పిస్తారు. ఎందుకంటే రికార్డులో తొలగించమన్నారు కదా అవన్నీ. స్పీకర్ చూరుకుంటాడు ఆయన. ఏమన్నారండి, ఈ పదాలు ఎందుకు వాడవలసి వచ్చాయి, రఘురామకృష్ణరాజు గారిని అలా కొట్టలేదు అన్న పదం వచ్చింది అనుకోండి బయటికి, చాలు కదా. ఎవరు ట్రాప్లో కూడా పడుతున్నారు. రైట్. ఫర్దర్గా ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్స్ అంటే ఏంటి? ఏమీ లేవు. మళ్ళీ విజయచరణ్ కాలగతుడు చిన్నపిల్లలు రాత్రి నిద్ర రాకపోతే అమ్మమ్మ గదిలో పడుకొని నానమ్మ గదిలో పడుకొని కథలు వింటాం చూడు, అలా సిట్ వాళ్ళు మళ్ళీ విజయచరణ్ని పిలిచి 4 కథలు చెప్పండి, 4 పేర్లు చెప్పండి అంటారు. అది తప్ప ఇంకేం జరగట్లేదు సిట్ కేసులో. ఈ దరిద్రానికి తోడు సిఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ తప్పేలా ఛానల్ ఇచ్చే దిక్కుమాల స్క్రిప్ట్ ఒకటి. ఆ స్క్రిప్ట్తో సిట్ కనుక ముందుకెళ్తే వచ్చే జన్మకు కూడా ఈ కేసు ఎక్కడికి వెళ్దు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.